60వ అధ్యాయం. సుందరుడు శృంఖలల ప్రణయ సంఖ్యల. శ్రీ అగస్త్యుడు. సుందరుడు కమలాలయ క్షేత్రం నుంచి బయలుదేరి అమృత ఘటేశ్వరం చేరుకొని అక్కడ స్వామిని సేవించుకున్నాడు. ఆపై ఛాయావనేశ్వరం, శ్వేతవనం, విశాలనగరం అనే క్షేత్రాలలో దేవదేవుని ద్రావిడ గీతాలతో అర్చించి కోలారణ్యం పోవుచుండగా దారిలో దయామయుడైన శివుడు స్వస్వరూపాన్ని చూపగా అతన్ని నమస్కరించి ద్రావిడోక్తులతో సంస్కృతించాడు. తరువాత కురుకా నగరాన్ని దాటి ముందుకు వెళ్ళగా ఎడారి, అడవి మార్గాలను అధిగమిస్తూ వచ్చడం వలన విపరీతమైన ఆకలి దప్పులతో విలువిల్లాడుతూ దాదాపు మూర్ఛన స్థితిని చేరుకొని శివశివ అని నెమ్మదిగా ఉచ్చరిస్తూ చతికిలబడ్డాడు. దైగున్న పరమేశ్వరుడు అక్కడ ఒక చలువు పందిరిని, శీతలోదకం నిండిన పెద్ద నూతిని, చల్ల నీడనిచ్చు ఉబురేణ చెట్లు ఉన్న నికుంజాన్ని కల్పించాడు. ఒక మండపంలో ఆహారాన్ని సిద్ధం చేసి శివుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో అక్కడ తాను కూడా సిద్ధమైనాడు. చలువు పందిరిని చూసిన సుందరుడు నెమ్మదిగా అక్కడికి చేరి శివాయ నమః అని మూర్ఛిల్లాడు. శివుడు అతనిపై నీళ్లు చల్లి విష్ణుకరతో సేద తీర్చాడు. నాయన, మార్గాయాసంతో ఆకలి కొన్నావు, ఈ పెరుగన్న భుజింపుము అని ఊరగా నంచుకు ఇచ్చి శివుడు స్వయంగా అతని చేత అన్నం తినిపించాడు. ఇలాగే ఇంకొందరు ఆ మార్గంలో ప్రయాణిస్తూ ఆకలి కొన్నవారే శివప్రసాదాన్ని అందుకొని సేదతీరి వెళ్ళారు. సుష్టుగా ఇంత గడ్డ పెరుగన్నం ఊరగాయతో తిని సుందరుడు కమ్మగా నిద్రించి లేచి చూస్తే ఏముంది? ఏమీ లేదక్కడ. కడుపు నిండి సేదతీరిన అనుభూతి మాత్రం మిగిలింది. మరలా అదే ఎండ, ఎడారి. అవన్నీ సర్వేశ్వర కల్పిత ప్రసాదాలను తెలుసుకొని సుందరుడు శివుని అవ్యాజ కరుణకు నీరాజనాన్ని అర్పించాడు. అక్కడి నుంచి సాగిపోయి కురుకా నగరం చేరి దైవదర్శనం చేసుకొని తరువాత చిదంబరంలోని చిత్తనగేశ్వరుని స్తుతించి ఇంకా చుట్టుపక్కల క్షేత్రాలను దర్శిస్తూ గ్రధాచలం, కచ్చపురం సందర్శించి దేవదేవుని సుమధురంగా సంకీర్తించి ముందుకు సాగిపోతుండగా అతనికి మరల ఆకలిచే శోష వచ్చినట్లయింది. అప్పుడు శివుడు మరలా వేరొక వృద్ధుని రూపంలో అక్కడికి వచ్చి, అయ్యా, నీవు ఆకలితో అటమట్లాడుతున్నావు, ఇక్కడే నిలువుము అని చెప్పి తానే ఆ కచ్చపురంలోని ఇంటింటికి వెళ్ళి భిక్ష ఎత్తుకొని వచ్చాడు. తెచ్చిన ఆహారాన్ని సుందరుని చేత తినిపించి మరలా అదృశ్యమైనాడు. ఊహించని ఈ పరిణామానికి విస్తుపాని సుందరుడు శివప్రేమకు సిగ్గుపడి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. అక్కడి నుంచి కాంచీపురం వెళ్ళి కామాక్షి సహిత ఏకాంబరనాథుని సేవించుకొని ఇతర క్షేత్రాలలో కూడా ఈశ్వరమూర్తులను వందన గీతాలాపన ప్రముఖ సేవా విధానాలతో అర్చించాడు. ఓణకాంతపురనాథుడైన శివుని ధనం కొరకు అర్థించి ధనబాహుళ్యాన్ని ప్రార్థించి అక్కడి నుంచి హరిముక్తేశ్వర క్షేత్రాన్ని చూసుకొని శ్రీకాళహస్తి వెళ్ళాడు. అక్కడ వాయులింగమైన శ్రీకాళహస్తీశ్వరుని కీర్తించి విశేషంగా పూజించి బహుకాలం అక్కడే గడిపాడు. అక్కడి నుంచే శ్రీ కేదారేశ్వరుని, కైలాసంలోని శ్రీకంఠుని స్తుతించాడు. తరువాత మహాకవి శ్రీబంధకపురం వైపు సాగుతూ ఉండగా అక్కడి శివభక్తులు సుందరునికి ఎదురేగి సమర్యాదగా తోడ్కొని ఊరిలోకి తీసుకొని వెళ్ళారు. అతడు అక్కడ కొలువైన శ్రీ త్యాగరాజస్వామిని స్తుతిస్తూ బహుకాలం అక్కడే ఉన్నాడు. ఆ ఊరి సమీపంలోని భానుపురంలో ఒక వృద్ధ దంపతులు ఉండేవారు. పార్వతీదేవి శాపం పొందిన అనిందిత వీరి కుమార్తె జన్మించింది. శృంఖల అనే పేరుతో పెరిగి మెరుపుతీగ వలె తయారై పురుష హృదయాలను అలరించి అల్లరి పెట్టసాగింది. సకల సద్గుణాలాసి ఒకటే కాక పరమశివుని పదభక్తిని విశేషంగా సంతరించుకుంది. ఆమె గురించి వృద్ధుడైన తండ్రి తన భార్యతో, ఆహా, ఇటువంటి ముద్దులు మూటగట్టినటువంటి వెన్నలాంటి మనసున్న మా చిట్టి తల్లికి ఎటువంటి పెనిమిటిని వెర్రి పెట్టాలో కదా,
ఈ చక్కని చుక్కకు తీరని మగాడే దొరుకుతాడా అని అనుమానం అని విచారంగా అన్నాడు. అప్పుడు ఆ అందాల భరిన, నాయనా, నా మనువు గురించిన చింత మీకు వద్దు. నాకు శివాగర చేతనే మగడు లభిస్తాడు. మిగిలిన వారితో నాకు పని లేదు. అంతవరకు శ్రీబంధపురేశ్వరుని సేవించుకుంటూ ఆయన పాదఛాయలోనే పడి ఉంటాను అని నిర్ద్వందంగా చెప్పింది. ఒకసారి వారి బంధువుల్లోని ఒక పెళ్లి కొడుకు ఈమెను వివాహం చేసుకుంటాను అంటూ తండ్రి లేఖ పంపాడు. దాని ఉత్తరంగా తండ్రి, ఈమె దేవతా స్వరూపిణి, నా అంతటి నేను ఎవరికి ఇవ్వలేను అని ప్రతిలేఖ పంపాడు. ఇంట ఉంటే ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి అని తండ్రిని ప్రార్థించగా చేసేది లేక అతడు ఆమెను శ్రీబంధపురేశ్వరుని ఆలయానికి అనుబంధంగా ఉన్న కన్యకా మఠంలో ఉంచి అందుకు అవసరమైన ద్రవ్యాన్ని కూడా అమర్చి భార్యతో సహా గుడ్ల నీరు కూక్కుంటూ స్వగృహానికి వెళ్ళాడు. శృంఖల సఖీజనంతో పూదోటలోని పూలను సేకరించి శివపార్వతులకు మాలికలు కూర్చుట, స్తోత్రాలు పఠించుట, ప్రదర్శన నమస్కారాలతో దేవతలను నర్చించుట మొదలైన సత్కర్మలతో కాలం గడుపుతూ ఉండేది. నియమశీలయ్యే పరమేశ్వర కైంకర్య చిత్తయ్యే ఉండేది. కొంతకాలం గడువగా సుందరుడు ఆ ఆలయానికి శివసేవార్థమై వచ్చాడు. ఆలయ మంటపంలో శ్రీకర్మ నిర్వహిస్తూ తదేక దీక్ష నిమగ్నురాలై చంద్రబింబం వంటి ముఖాన్ని కొద్దిగా వంచుకొని ఉన్న శృంఖలాదేవిని చూశాడు. మిడిసిపడు బేడిసల వంటి కన్నులు, సమున్నతములైన శంఖాలవలే తీరిన సన్నులు కలిగి తీర్చిదిద్దిన అవయవ సౌష్టంతో అత్యంత మనోహరంగా ఉన్న ఆమెను సాక్షాత్ రతీదేవిగా భావించాడు. సౌందర్యోపాసకుడైన సుందరుడు ఆమెను చూసే కొద్దీ సమృద్ధమయ్యే మదన భావాతిరేకంచే ఆమెపై మరలుకొని మోహవిభ్రాంతుడైనాడు. ఆమె సఖీజనాన్ని చేరి, చంద్రరేఖ వల్లే ఉండి నా సర్వస్వాన్ని కొల్లగొట్టే ఈ సౌందర్యవతి ఎవరు అని ప్రశ్నించగా వారు ఆమె గురించి వివరాలు తెలుపగా ఆమె అవివాహిత అయిన శివసేన సంస్కృతిని గ్రహించాడు. ఇంకేం, అన్నీ కలిసి వచ్చినట్లున్నాయి సుందరాంగుడికి. అంతే, ఆ క్షణం నుంచే ఆ మీద తగులుకున్న మనసును మరల్చుకోలేక ఇంద్రియ సంక్షోభం తోడు కాగా కొట్టుమిట్టాడాడు. ఆమెను ఎలాగైనా పొందగోరి అందుకు తన ప్రియదైవమైన శ్రీ త్యాగరాజేశ్వర స్వామిని శరణు వేడాడు. అతన్నే స్తుతిస్తూ పదే పదే స్వీయవలిస గీతాలతో కీర్తిస్తూ మహాకాముకుడై మదనాట్టుడై మరీ మరీ ప్రార్థించాడు. ఇంతలో నెత్తి మార్చే సూర్యుడు అస్తమించి విరహాగ్ని తత్తుల హృదయాలను సంక్షోభపెట్టే చంద్రోదయమైంది. నెయ్యి వడ్డించిన అగ్నివలే సుందరుని శరీరాన్ని విరహానం ఆక్రమించి విజృంభించసాగింది. సుందరునికి ఆమె కూర్చుందే లోకం ధ్యానం కాగా అతని దైనందిన పూజా కార్యక్రమాలు మూలపడినాయి. శివుని భావించేది శృంఖల పొందుడిగా అయింది. ఇది అతగాడి వరస. ఇక దేవదేవునికి అలవి కాక సూక్ష్మవాకుతో శృంఖలతో నీకు రేపు జతకూర్చదను అని పలికాడు. విచారించకు, నా మాటను సందేహించకు అని కూడా చెప్పి అతని ఉత్సాహపరిచాడు. సుందరిని ఆనందానికి అవధులు లేవు. ఆ రాత్రే శృంఖలకు స్వప్నంలో గోచరించిన శివుడు, ఓ పుణ్యవతి, సుందరుడు నా భక్తుడు, నీవు నా మాట ఆలకించి అతన్నే నీ భర్తగా వరించు అని ఆదేశించాడు. అది విని శృంఖల విశృంఖలయ్యై, ఓ దయామయ్య, అతని వృత్తాంతం నీకు తెలియందా? కమలాలయంలో పలవను పొంది ఆమెతో మమేకము చెందిన ఇతగాడు వేరెవరి దగ్గర క్షణమైనా మనజారడు. అటువంటి కాముకాగ్రేసురుణ్ణి నేను ఎలా పతిగా వరించే చెప్పుమయ్యా అన్నది. పరమేశ్వరుడంతా అతడు ఇక్కడే కదలగా పడి ఉండగలడు అని శపథం చేయగలడు, నీవు అతనిని వరించవచ్చును అన్నాడు. అతడు ఇక్కడి నుంచి కదలను అని శపథం చేసిన పక్షంలో నీ ఆదేశాన్ని పాటిస్తాను అని పలికింది శృంఖల. మహాదొడ్డ జాణ. పరమేశ్వరుడు మరల సుందరునితో ఈ వృత్తాంతం అంతా చెప్పి ఆమె సమక్షంలో శపథం చేయమన్నాడు. అప్పుడు సుందరుడు, ఓ పరమేశ్వర, నీవు ఆదేశించినట్లు నేను శపథం చేస్తాను. కానీ నీ లింగ సన్నిధిలో అలా చేయనప్పుడు నీవు ఆ లింగం నుండి వైదొలగి సమీపంలోని పొగరు చెట్టును ఆవేశింపుము అని ప్రార్థించాడు. శంకరుడు ఓంకార పురస్సరంగా అంగీకరించి అక్కడి నుంచి వెళ్ళి శృంఖలతో
రేపు అతడు నిన్ను నా సన్నిధి రప్పించి శపథం చేయగలడు. అప్పుడు నీవు శంభులింగ సన్నిధిని కాకుండా సమీపంలో ఉన్న మొగడ వృక్ష మూలల్లో శపథం చేయమని నిర్బంధించు అని తెలియపరిచాడు. సుందరుడు తూర్పు తెల్లవారికి ముందే ఆలయం చేరుకొని శపథానికై ఒకటే ఆరాటపడసాగాడు. ఎదురు చూసిన జవనాంగి సఖీజనంతో అప్సరస్వలే మెరిసిపోతూ వచ్చింది. ఆమెను చూడగానే సుందరుడు, దేవి త్వరగా రమ్ము, శంభుని సన్నిధిలో శపథం చేయగలను నీకోసం అన్నాడు. శృంఖల, అలా కాదు, ఈ పొగరు చెట్టు నీడే రసవత్తరమైన సన్నివేశం. ఇక్కడ శపథం చేస్తేనే నాకు మరీ సమ్మతం అని పలికింది. అనుకోని ఈ హఠాత్ పరిణామానికి అతనికి పచ్చివెలకే కంఠంలో పడినట్లయింది. త్వరగా సంభాళించుకొని ఏమైతే అవుతుంది అని సమాధానపడి పొగరు చెట్టును సమీపించి దానికి 3 మార్లు ప్రదర్శన కావించాడు. శృంఖల, ఆజన్మాంతం నీతోనే ఉండగలను, ఇందుకు శివుడే సాక్షి అని ఆమె మృదువైన చేతిలో చేయి వేసి పాణిగ్రహణం చేశాడు. ఇక పరమేశ్వరుడు వారిద్దరికీ వివాహం చేయదలిచి ఆ క్షేత్రంలోని తన భక్తులందరికీ స్వప్నంలో కనిపించి రేపు ఉదయమే శృంఖల సుందర వివాహాన్ని వేడుకతో నిర్వహించండి అని ఆదేశించగా వారంతా ఉదయమే మేల్కొని తమ స్వప్నానుభవాలు చెప్పుకొని విస్మయపడ్డారు. ఈశ్వరుడే ఆదేశాన్ని యథాతథంగా పాటించి ప్రేమికుల వివాహాన్ని శ్రద్ధగా నెరవేర్చారు. ఇద్దరినీ జతకూర్చారు. మహాకవీశ్వరుడైన సుందరుడు సంపూర్ణ పరమేశ్వర అనుగ్రహం చేత శృంఖలను ఇలా వివాహమాడి ఆమెతో స్వర్గభోగాలు అనుభవిస్తూ ఆమెతోడిదే లోకంగా అక్కడే చిరకాలం ఉన్నాడు. కైలాసంలో పరమేశ్వరుడు సుందరిని శపించిన వైనం ఈ రకంగా సంపూర్ణమైంది.